నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు పబ్లిక్గా. సో దాని సారాంశం వింటే కనుక మనం అంటే ఇంతకుముందు ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా ఈ రకంగా అర్థమయ్యేటువంటి సారాంశం వచ్చేటువంటి లెటర్ ఇంతకుముందు ఎవరన్నా రిలీజ్ చేశారా అంటే ఆలోచింప చేస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య గారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో, సో దాని మీనింగ్ కనుక చూస్తే చాలా డెప్త్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇంతకుముందు ఇలాంటి లెటర్లు ఎవరైనా రిలీజ్ చేశారా? అసలు ఎలాంటి అర్థం వచ్చేలాగా ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షులు అంటే లెటర్లు రిలీజ్ చేశారు కానీ ఇంతకుముందు కూడా. కాకపోతే నాకు పదవులు అక్కర్లేదు, పదవుల కోసం నేను రాజకీయం ఏనాడు చేయలేదు, అసలు పదవులు అనే ఆ కోణంలో నేను ఆలోచించను, ప్రజలకు మంచి చేయడానికి ఎంతవరకైనా తగ్గగలుగుతాను, ఈ రకమైన కోణంలో లెటర్లు ఎవరు రాయలేదు. సో కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2-3 అంశాలు కీలకంగా మనం మాట్లాడుకోవాలి. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి అన్న సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం జనసేన మధ్య కొంత ఫ్రిక్షన్ ఏర్పడింది. ఆ మాట వాస్తవం. సో ఆ ఫ్రిక్షన్ని తగ్గించే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన లేఖను సంధించారు. పరుష పదజాలం వాడకపోయినా ఆయన అంటే గట్టిగా మందలింపులాగా మనం భావించక్కర్లేదు. కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చారు. పదవుల కోసం నేను రాజకీయం చేయను, పదవులు నాకు ముఖ్యం కాదు, ఏనాడు చేయలేదు, ఇక ముందు చేయను, ప్రజలకు మంచి చేసేందుకు మాత్రం రాజకీయాల్లో ఉన్నా. క్లిస్టర్ క్లియర్. అంటే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని మీరెవరు డిమాండ్ చేయక్కర్లేదు. అదే సమయంలో ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మీరు మాట్లాడొద్దు, మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఈ ప్రభుత్వం ఎంతో కష్టపడితే కానీ ఈ ప్రభుత్వం రాలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం వాగ్వాదాలు పెంచుకోవద్దు. ఇంకో కీలకమైన అంశం మాట్లాడాడు ఆయన. ఇది జనసేన పార్టీ వల్లనే ఈ ప్రభుత్వం వచ్చిందన్న భావన మీరు వీడండి, ఇది సమిష్టి కృషి. ఈ రకమైన లెటర్ ఎవరు రాయాల? మీరు చెప్పిన కోణంలో ఇట్లా ఎవరైనా క్రెడిట్ తమదే అనుకుంటారు కదా, అలా కాకుండా జనసేన పార్టీ క్రెడిటే కాదు ఇది. ఇందులో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్నీ ఉన్నాయి. అన్నింటితో పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కూడా కలిసి వచ్చాయి. అందుకే ఇంత విజయం సాధించాం తప్ప ఇది మన ఒక్కళ్ళ క్రెడిటే కాదు, మన ఒక్కళ్ళ క్రెడిట్ అని చెప్పేసి మీరు రెచ్చిపోయి మాట్లాడద్దు అని చెప్పారు. అవును, ఈ గెలుపు అంతా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చింది, ఇది వాళ్ళది అని కూడా అలా అర్థం వచ్చేలా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ రకమైన లెటర్, ఆ రకమైన అంటే అందరూ మన వల్లే జరిగింది, మనమే చేసాం, పావలా చేస్తే రూపాయి మాట్లాడుకునే రోజుల్లో రూపాయి చేసి కూడా చాలా తగ్గించుకుని మాట్లాడడం అనేది ఒక జనసేన అధినేతకే చెల్లిందని మనం మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఈ లెటర్ తర్వాత జన సైనికుల్లో కొంత అసంతృప్తి వచ్చిన మాట వాస్తవం. ఎందుకు? ఏంటి మనల్ని అంటారు, మనకేనా పద్ధతులు, మనకేనా శుద్ధులు, మనకేనా నీతులు, వాళ్ళకు వర్తించవా? అంటే వాళ్ళకంటే ఎవరిని ఉద్దేశించాను? తెలుగుదేశం వాళ్ళని. వాళ్ళకు వర్తించవా? ఎవరికి చెప్పారు? ఈయన జన సైనికులకి చెప్పారు, వీర మహిళలకు చెప్పారు. అవును బాస్ మాకు చెప్తున్నారు, బాగుంది, మేము పాటిస్తాం. కానీ అవతల వాడు అలా లేడే. వీర మహిళలను వీర్య మహిళలు అంటున్నాడు. ఏం మాట్లాడద్దా, ఏం అనద్దా? వాళ్లే ముందు ఈ అంశాన్ని రేస్ చేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది న్యూటన్ లా ప్రకారం. ఆ ప్రతిచర్యనే మన దగ్గర నుంచి వచ్చింది. ఆ మాత్రం ఉండదా? మీరెందుకు మమ్మల్ని ఇంత కట్టడి చేసేస్తున్నారు అన్న ఒక అసంతృప్తి, బాధను వ్యక్తం చేశారు కార్యకర్తలు. చాలా చోట్ల ఆయన ట్వీట్ తర్వాత కింద చూస్తే మనం ఈ ట్వీట్లు కనపడతాయి, ఈ యొక్క ప్రతిస్పందనలు కనపడతాయి. సో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆవేదనలో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూడండి, ఎన్నికలకు మునుపు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయన పొత్తు పెట్టుకున్నప్పుడు కొంత ఫ్రిక్షన్ వచ్చింది ఒక దశలో. ఈ సీట్ల దగ్గర వాటి దగ్గర ఫ్రిక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా జన సైనికులకి తెలుగుదేశం వాళ్ళకి కొంత వాగ్వాదం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీని ఏమన్నా అంటే నేను చర్యలు తీసుకుంటా, సస్పెండ్ చేస్తా పార్టీ నుంచి అని చెప్పారు. చంద్రబాబు గారిని ఎవరైనా విమర్శిస్తే నన్ను విమర్శించినట్టే,
మీ మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి ఈ రకమైన మాటలు పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్నాయి తప్ప మీరు ఇంత క్రమశిక్షణగా ఉండండి, ఇలా ఉండండి, అలా మాట్లాడద్దు, ఇలా మాట్లాడద్దు, మీరు ఆ పార్టీని ఏమన్నంటే మిమ్మల్ని సస్పెండ్ చేసి ఇంత కట్టడి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కానీ మరి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదే అని బాధపడ్డారు ఆ రోజు. ఇవాళ కూడా ఈ ఇష్యూ ఎక్కడ మొదలైంది? ఉద్దండులు, లబ్ధ ప్రతిష్ఠులు, రాజకీయాల్లో తలపండిన నాయకులు చేశారు ఈ వ్యాఖ్యలు. ఏమని? సరే, మహాసేన్ రాజేష్ మొదట మాట్లాడినప్పటికీ అంతకుముందు మాట్లాడింది ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. ఆయన దీనికి అగ్గి రాజేశారు. మహాసేన్ రాజేష్ గారు మంట పెట్టారు. మంట పెట్టినప్పుడు మహాసేన్ రాజేష్ అంటే మనం లైట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు, కూటమిలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన నేచర్ అదే కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఉన్నారే, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ నాయకుడు కదా, అలాగే రఘురామకృష్ణరాజు గారు ఆయన మాట్లాడారు కదా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడారు కదా, పిఠాపురం వర్మ గారు ఆయన మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఏం చిన్న చిన్న వాళ్ళు కాదండి వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ ఇంత అనుభవం ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అనుభవం లేని వాళ్ళు, ఉడుకు రక్తం ఉన్నవాళ్ళు ప్రతిస్పందించరా కదా? తెలుగుదేశం పార్టీ సగటు వయసు 45 నుంచి 50 ఉంటుంది. జనసేన పార్టీ సగటు వయసు 25 ఏళ్ళు. ఇవాళ ఓటు హక్కు లేనివాడు కూడా జనసేన. ఓటు హక్కు లేనివాడి దగ్గర నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవాడి వరకు చాలా అధిక సంఖ్యలో జనసేన అభిమానులు ఉంటారు. సో వాళ్ళ సగటు వయసు ఒక 25 ఏళ్ళు అనుకుంటే వీళ్ళ సగటు వయసు 45 నుంచి 50 ఏళ్ళు. 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు ఉన్న సగటు వయసున్న తెలుగుదేశం పార్టీనే సంయమనం పాటించలేకపోతే ఉడుకు రక్తమైన 25 ఏళ్ల సగటు వయసున్న వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు, ఏ రకంగా సంయమనం పాటించగలరు అనేది ఒకటి ఆలోచించాలి. సో బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళు ఈ మాత్రం నేను చెప్పకపోతే మీరు మరింత రెచ్చిపోతారు, అసలే ఈ ఉడుకు రక్తం గాళ్ళు, అసలే వీళ్ళు దూకుడు ఎక్కువ, ఈ మాత్రం నేను కొరడా పట్టుకుని అనకపోతే ముందుకెళ్ళిపోతారన్న ఉద్దేశంతో ఆయన ఉండొచ్చు. కానీ సో వీళ్ళందరికీ ఏంటంటే ఇదొక బాధ. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రకమైన లేఖ వచ్చిందంటే రాలేదు. రావాల్సింది ఎక్కడి నుంచి? తెలుగుదేశం పార్టీ నుంచి కదా. తెలుగుదేశం పార్టీ నుంచి అన్యాపదేశంగా ఇలాంటి ఎవరు మాట్లాడద్దు అనేది పార్టీలో చర్చ జరిగింది, పార్టీ అధిష్టానం సూచించిందని మాట్లాడారు. అధికారికంగా ఎక్కడ పత్రం కానీ బయట కానీ లేదు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా అలానే అయింది. తర్వాత మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు ఒక అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాశారు. సో ఇంత జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు ఎందుకు తీసుకోరు? ఈ కూటమి కలిసి ఉండాలని వాళ్ళకి లేదా? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని వాళ్ళకి లేదా? అన్నీ మనకే ఉండాలా అని ఒక బాధ వాళ్ళందరికీ. కాకపోతే నేనేమంటున్నానంటే దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోండి. చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే చిన్నప్పుడు పిల్లలు పక్కింటికి వెళ్ళి ఆడుకోవడానికి, ఎదురింటికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తప్పుండి వాళ్ళు గొడవపడ్డా పేరెంట్స్ కొంతమంది వీళ్ళనే తిడతారు. నా తప్పేం లేదు నాన్న, వాళ్ళే నన్ను ఇలా అన్నారు, నేను అందుకు గొడవ పడాల్సి ఉంది. అయినా కానీ మంచిగా చదువుకోవాలి, ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎందుకు అసలు ఆడుకుంటావు, నువ్వు మాట్లాడుకు, నువ్వు అసలు వెళ్ళకు, ఇట్లా మాట్లాడుతుంటారు. సో ఆ రకమైన పేరెంట్గా నాకు పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. వాళ్ళ తప్పిదం ఉన్నా, వాళ్ళ తప్పిదం వాళ్ళు మాట్లాడినా కానీ దాన్ని వీళ్ళు ప్రతిస్పందించినందుకు చాలా హుందాగా ప్రతిస్పందించారండి. వీళ్ళు కూడా ఎక్కడ మనం వీళ్ళని తప్పట్టడానికి లేదు. మీ నాయకుడు డిప్యూటీ సీఎం అవ్వాలన్న కాంక్ష మీకు ఉండడం తప్పులేదు, మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి అవ్వాలన్న మాకు కాంక్ష ఉంది కదా, మరి సాధ్యపడుతుందా? ఈ కూటమి ధర్మాన్ని పాటించాలి కదా అని మాట్లాడారు అంతే. ఎవ్వరూ ఇక్కడ తెలుగుదేశాన్ని కించపరచడమో, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కించపరచడం ఎక్కడ చేయలే. నిజం చెప్పాలంటే వీళ్ళు చూపిన సహనానికి మనం వీళ్ళని అభినందించాలి. జనసేన అధికార ప్రతినిధులు కానీ కార్యకర్తలను కానీ మనం అభినందించాలి. అంత సమయం చూపినా కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారని ఒక బాధ అంతే. సో దాన్ని కూడా ఈ పాజిటివ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నా. అంటే యాక్చువల్లీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి డిస్కషన్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇది రెండోసారి ఇలాగ బయటకు మాట్లాడడం, ఒక పేపర్ రిలీజ్ చేయడము. ఇంతకుముందు చర్యలు తీసుకుంటాను అన్నారు, ఎవరైనా కొంచెం ఆ లైన్ కనుక క్రాస్ చేస్తా అని. కానీ ఈ దాంట్లో అయితే అలా లేదు, బట్ కలిసి ఉండాలి, ఇదంతా విజయం మనదే. చాలా స్మూత్గా చెప్పారు. మనందరం మాట్లాడుకుందాం, మార్చి 14 వస్తుంది, మనం ప్లేనరీ ఉంది, మనం మాట్లాడుకుందాం అని చెప్పారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక విశ్లేషకుడిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి ఒక లేఖ రాస్తే చెల్లుకు చెల్లు వాళ్ళు కూడా
ఆయన కూడా మేము ఇచ్చారు. కూడా చెప్పాము, ఆయన కూడా చెప్పాడని ఒక ఇది ఉంటుంది. అంటే ఇప్పటికైనా ఈ డిప్యూటీ సీఎం ఇంకొకరు అలాగే సీఎం అనేటువంటి డిస్కషన్స్ ఏవైతే అయినాయో తెరపడినట్టేనా ఇప్పటికైనా? తెరపడినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడట్లా, కాబట్టి దీంతో ఇక్కడతో సమస్య పోయినట్టు అనుకోవాలి. సో చూద్దామండి, జనసేన పార్టీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు లేఖ రిలీజ్ చేశారు, ఏం మాట్లాడదు అందరం కలిసి ఉందాము అని. మరి ఇదే రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి అంటే అనౌన్స్మెంట్ లాగా ఏమన్నా మీట్ పెట్టి చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాగే ఆయన అడుగు జాడల్లో ఒక పేపర్ రిలీజ్ చేస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.